పెద్దల మాట బంగారు మూట. వెల్కమ్ టు మై ఛానల్ గీతాస్ ఓల్డ్ ఈజ్ గోల్డ్. హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు బాబు అమ్మమ్మ గారింటి నుండి నాయనమ్మ గారింటికి బయలుదేరుతున్నాడు. సాయంత్రం 4:30 అయ్యింది. చల్లటి వేళ అయితే ప్రయాణం బాగుంటుందని చెప్పి సాయంత్రంగా చల్లటి వేళ బయలుదేరాము. దారి మార్గంలో కొద్దిగా వర్షం కురిసింది, కానీ పర్వాలేదు, ఏమి ఇబ్బంది లేదు. ప్రయాణము బాగానే సాగింది. పసిపిల్లలతో ప్రయాణం చేసేటప్పుడు ఎండలో కాకుండా సాయంత్రం చల్లగా వెళితే బాగుంటుందని చెప్పి సాయంత్రం బయలుదేరాము. మేము వెళ్ళేటప్పుడు ఎండగానే ఉంది, కాస్త 4:30 కానీ విజయవాడకు వచ్చేటప్పటికి వర్షం బాగా పెద్దది పడింది. హనుమత్ జయంతి కూడా ఆ రోజు కావటం మూలాన హనుమత్ జయంతి ఆలయాల దగ్గర బాగా పందిళ్ళు వేసి కొద్దిగా ట్రాఫిక్ని పక్కకి మళ్ళించారు. అదొకటి అంతరాయం కలిగింది ప్రయాణానికి. మేము ఇంటికి వెళ్ళేటప్పటికి రాత్రి 9:30 అయ్యింది. ఇంకా అమ్మాయి వాళ్ళ అత్తగారు మనవడికి చూడండి ఎంత ఘన స్వాగతం పలికిందో. పూలతోటి బంగారు కొండకి స్వాగతం అని చెప్పి వాళ్ళ మనవడికి చూడండి దిష్టి తీసి చక్కగా కోడలికి మనవడికి ఘన స్వాగతం పలికింది. ఇలా పసిపిల్లాడితో వెళ్ళినప్పుడు ఇలా దిష్టి తీసి పారబోస్తే బాబుకి మధ్యలో ఎటువంటి బాలారిష్ట దోషాలు లేకుండా ఉంటుంది ఇలా దిష్టి తీయటం వలన. ఇంకా మేము అందరము ఇంకా లోపలికి వెళ్ళాము. రోజు కూడా పసిపిల్లలు ఉన్నప్పుడు పొద్దున సాయంత్రము కూడా పిల్లలకి దిష్టి తీయటము చాలా మంచిది. ఎందుకు ఏడుస్తారో తెలియదు పసిపిల్లలు. వారు చెప్పలేరు కదా, ఆకలైనా చెప్పలేరు, ఏదైనా నొప్పి అయినా చెప్పలేరు. అందుకని తప్పనిసరిగా దిష్టి తీసుకోవాలి. ఇంకా మనవణ్ణి ఎత్తుకొని ముద్దులాడుతున్నారు వాళ్ళ తాతగారు నాయనమ్మ. ఎంతైనా నాయనమ్మకి తాతగారికి మనవణ్ణి చూసేటప్పటికి చాలా ఆనందం వేసింది, సంతోషం. వాళ్ళు ముద్దులాడుతున్నారు మనవణ్ణి. చూడండి, వాడు కూడా అంత ప్రయాణం చేసి కూడా ఇంటికి వెళ్ళగానే బాగా చూస్తూ నవ్వుతూ ఆడుతున్నాడు. కొద్దిగా ప్రయాణంలో పేచీ పెట్టాడు, కానీ ఇంటికి వెళ్ళగానే బాగానే ఆడుతున్నాడు. సారే అనేది ఇంకా వాళ్ళ ఇష్ట ప్రకారాలు ఉంటాయి. ఎంత ఎక్కువైనా తీసుకెళ్ళొచ్చు, 5 కేజీల నుంచి అయినా తీసుకెళ్ళొచ్చు, ఇంకా 25 కేజీలైనా తీసుకెళ్ళొచ్చు. వాళ్ళ ఇష్ట ప్రకారాల బట్టి ఈ సారే అనేది ఉంటుంది. ఇక్కడ తాంబూలంలోకి అరటిపళ్ళు, తమలపాకులు, వక్కలు, కోవా ఉండలు, పంచదార చిలుకలు, లడ్డు, చక్రాలు, అదేనండి జంతికలనని కూడా అంటారు కదా, అవి, ముఖ్యంగా చలిమిడి. ఇంకా చలిమిడి అనేది ఆడవాళ్ళు గర్భవతులుగా ఉన్నప్పుడు సీమంతానికి చలిమిడి పెడతారు. మళ్ళీ ప్రసవించాక బాబుని అత్తగారింటికి పంపేటప్పుడు, పాపని కానీ పంపేటప్పుడు చలిమిడి పెట్టి పంపిస్తారు. ఇలా మనకు చలిమిడి అనేది చలువ చేస్తుందని చెప్పి పుట్టింటి నుండి అత్తగారింటికి వెళ్ళేటప్పుడు మనకు ఈ చలిమిడిని అందరూ ప్రతి కుటుంబంలో కూడా ఆడపిల్లను అత్తగారింటికి పంపేటప్పుడు ఈ చలిమిడిని తప్పకుండా పెట్టి పంపిస్తారు. ఎందుకంటే చలిమిడి చలువ చేస్తుందని చెప్పి, కడుపు చలవ అని చెప్పి
చలివిడిని పంపిస్తారు. ఇంకా నేనే ఈ బాక్సుల్లో అన్నిట్లో కూడా ఇవన్నీ వేసి బాక్సులు సర్దాను. చలివిడిని ఇలా ఉండలు చేస్తున్నాను. అందరికీ పంచడానికి చలిమిడి ఉండలు చేయమంటే ఇంకా చలిమిడి అంతా ఉండలు చేస్తున్నాను. ఈ రోజుకి ఇదే వీడియో అండి. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. ఓకే, థ్యాంక్ యూ.